సాధారణ ప్రజలకి గుండె గుబులువైన వార్త గ్యాస్ ధరలు పెరుగుతున్నాయనే వార్త ఏదైతే ఉంటున్నారో చాలామంది కూడా భయాందోళనకైతే గురవుతూ ఉన్నారు. నిజంగానే ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ఏ సంబంధించిన యుద్ధ వాతావరణంలో గ్యాస్ కొరత ఉందా? లేకుంటే ఈ ఏదైతే పెరుగుదల దేనికి కారణము? అసలు ఎంతవరకు మన దగ్గర నిలువ ఉన్నాయి? అసలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోని బిఎస్ ఎంటర్ప్రైజెస్ శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఎలా ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు సిలిండరు ధరలు పెరగడం కావచ్చు, ఎలా ఉంది రేట్ల విషయం? ఇది పెరగడం అంటే ఇంటర్నేషనల్ ప్రైస్ మీద ఆధారపడి ఉంటుందండి. ఎవ్రీ మంత్ మన వాళ్ళు కాంట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఆ రేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ 1.5 ఇయర్ నుంచి డొమెస్టిక్లో పెంచలేదు. కమర్షియలే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. లాస్ట్ 3 మంత్స్ వరకు డౌన్ అయింది. ఇప్పుడు లాస్ట్ 3 మంత్స్ నుంచి కొంచెం అప్ అయింది. ఈసారి మటుకు డొమెస్టిక్లో కూడా పెంచారు. ఇప్పుడు స్టాక్ అయితే పర్వాలేదు, ఒక రోజులో ఇచ్చేస్తున్నాం. మహా అంటే ఒక రోజు 2 రోజుల్లో గ్యాస్ పోతుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి కస్టమర్ ఏం చేస్తున్నారంటే ప్యానిక్గా బుక్ చేస్తున్నారు. ప్యానిక్గా బుక్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళ దగ్గర సిలిండర్ ఉండదు కానీ బుక్ చేస్తారు. బుక్ చేస్తే మా వాడు వెళ్తే ఎంటీ ఉండదు. దానికి వాడు 5-10 నిమిషాలు వాళ్ళు వేస్ట్ చేయాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళని అడుగుతారు, వీళ్ళని అడుగుతారు. అడిగి లేదనే వరకు ఆఖరికి మేము సిలిండర్ వాపస్ తేవాలి. ఆ టైంలో ఇంకొకరికి సిలిండర్ ఇస్తే మనకు కస్టమర్కి బెనిఫిట్ అవుతుంది. మేము అదే చెప్తా ఉన్నాము. ఏమంటే మీరు ప్యానిక్ కాకండి, మీకు గ్యాస్ ఎప్పుడు ఇబ్బంది ఉండదు. ఇన్ని రోజుల నుంచి ఇస్తూ ఉన్నాము, ఈ రోజు కూడా ఇస్తాము. గవర్నమెంట్ మంచి అరేంజ్మెంట్ చేసినారు. కాబట్టి మీరు ఏమి ఇబ్బంది పడకండి మేము చెప్తా ఉన్నాం. లేదు రేటు పెరిగింది, ఇంకా పెరుగుద్దంట, గ్యాస్ బంద్ అవుతుందంట, సో మెనీ ఎన్నో రకాలుగా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలన్నీ దూరం చేసుకోండి. ఎవరికి ఇబ్బంది లేదు. ఇప్పటివరకు ఎవరు ఇబ్బంది లేదు. ఏ గ్యాస్ కంపెనీలో కూడా లైన్లు లేవు. అందరూ సామరస్యంగా బుక్ చేస్తున్నారు, ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు, గ్యాస్ వెళ్ళిపోతుంది. ఇంకా క్వశ్చన్ ఎక్కడుంది? అంటే ఒక్క సిలిండర్ ఎంతవరకు పెరిగింది? ఇప్పుడు సిలిండర్కి 60 రూపాయలు పెరిగిందండి డొమెస్టిక్కి. కమర్షియల్ వచ్చి 114 రూపీస్ పెరిగిందండి. బుకింగ్స్ ఎలా ఉన్నాయి సార్? బుకింగ్ ఏమవుతుందంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు ప్యానిక్లో బుకింగ్ అవసరం ఉన్నా లేకున్నా బుక్ చేస్తారు. వచ్చే వరకు ఎంటీ అవుతుందా రాదా, లేకుంటే చాలా రోజులు పడుతుందా, వచ్చే వరకు ఇది చేద్దాం అన్నట్టు పబ్లిక్ అలాంటి సిచ్యువేషన్లో బుక్ చేస్తున్నారు. పోతే 25% బుకింగ్ ఇది అవుతున్నాయి, క్యాన్సిల్ అవుతున్నాయి. అంటే ఇంకా హోటల్లో కస్టమర్స్ ఎలా ఉన్నాయి సార్? హోటల్ కస్టమర్ బాగానే ఉన్నాయి, కానీ కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది వాళ్ళకే. ఏం లేదు కానీ డిసిషన్ కరెక్ట్గా రావాలా గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు ఏమంటే ఓన్లీ వాళ్ళు ఏం చెప్తున్నారు, డొమెస్టిక్ కస్టమర్కు ఇన్కన్వీనియంట్ కాకూడదు, ఇన్ టైంలో రావాలా. ప్లస్ ఎమర్జెన్సీ హాస్పిటల్స్ అండ్ హాస్టల్స్కి మీరు తొందరగా ఇవ్వాలని ఇది చేశారు. ఒక హోటల్ లైను ఇంకా క్లియర్గా రాలే. అది అంటే ఎట్లా ఉంది సార్? సాధారణ ప్రజలకంటే ఈ రేటు విషయంలో ఆందోళన చెందుతున్నారు? ఏమి లేదండి. చూడండి, ఈ రోజుల్లో ఎలాగైపోయిందంటే అడగగానే ఏ వస్తువు దొరికినా అది 2 పైసలు ఎక్కువైనా ఇబ్బంది పడట్లే పబ్లిక్. కాబట్టి అడగగానే దొరకాల. అది అంటే ఈజీగా అయిపోవాలని అంతే అండి, అంతేనండి. అంటే మీకున్న అనాలిసిస్ ప్రకారం రేటింగ్ పెరగచ్చు సార్? చెప్పలేమండి. దీన్ని మనం ఒకసారి లాస్ట్ ఒక 5-6 సంవత్సరాల క్రితం 1350 వరకు పోయింది. అలాగా మనం ఇంటర్నేషనల్ ప్రైస్ మీద ఆధారపడి ఉంటుంది. మన దగ్గర 15% వస్తుంది, 85% ఇంపోర్ట్ చేస్తారంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. కాబట్టి దాని మీద ఆధారపడాల్సి వస్తుంది మనం ఎంతైనా. అంటే ఈ సమ్మర్లో గ్యాస్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సమ్మర్లో నేను ప్రతిసారి చెప్తున్నానండి, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు బాగుంటే మేము బాగుంటాం, మీరు ఇద్దరు బాగుంటే దేశం బాగుంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు అన్నం తిని చెయ్యేలాగైతే కడుక్కుంటామో అలాగే వంట అయిపోగానే రెగ్యులేటర్ కట్టేయండి, ఆఫ్ చేసేయండి. అలాంటి జాగ్రత్త హాయిగా నిద్రపోవచ్చు మీరు, ఏ చీకు చింత ఉండకుండా. మీరు రెగ్యులేటర్ బంద్ చేయడం, మీరు చేయి కడుక్కున్నట్టు రోజు అలవాటు చేసుకున్నారంటే అది అంతకన్నా సేఫ్ ఇంకేది లేదండి. థ్యాంక్ యూ అండి.